తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశంలో అందరం కూడా కలుసుకోవడానికి కారణం ఉంది. ఇంతవరకు రవితేజ్ చెప్పారు ఈ ఓటర్ లిస్ట్ దానిపైన బిఎల్ఓలు బిఎల్ఏ దీని గురించి. బిఎల్ఓలు అంటే ఆఫీసర్లు సార్, ప్రభుత్వానికి అనుకూలంగానే బిఎల్ఓలు పనిచేస్తారు తప్ప మనకు అనుకూలంగా పనిచేసే పరిస్థితి ఉండదు. మనం ఒకరమే వార్డులలో తిరగదు. తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, రకరకాల పార్టీల్లో రకరకాల వ్యక్తులు అంతా ఉంటారు. మనం తిరిగేటప్పుడు అధికారం లేదు కాబట్టి అధికారం ఉన్నవాడు అధికారులను మన మీద పురుగొలుపుతుంటాడు. అప్పుడు మనం బిఎల్ఏగా ఉంటే మనం ఆ కార్డు చూపిస్తే అధికారులు కూడా ఊరుకుంటారు. దయచేసి మీకు అందరికీ ఏంటి చెప్తున్నా అంటే ఓటర్ లిస్టు వెరిఫికేషన్ మనము బిఎల్ఏగా లేకపోతే మన పేర్లు కానీ మన పార్టీకి సంబంధించిన సానుభూతి పనులకు కూడా ఓట్లు పోయేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనం బిఎల్ఏగా దాదాపు తీసుకుంటున్నాం. ఇప్పటికే అందరూ కూడా ఫోటో ఇచ్చి చేసే ఆఫీస్లో ప్రతి ఒక్కరికి కూడా కార్డు వస్తుంది. అది ఉన్నప్పుడు మనం వార్తలు తిరిగేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఓటర్ లిస్టులో కూడా ఓటర్ లిస్టులో పేరుకు మన దగ్గర ఉన్నట్టు ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఖచ్చితంగా ఓటర్ లిస్టులో పేరుకు మ్యాచ్ అయ్యాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఆ ఓటు పోతుంది. అందుకే మనకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఓటర్ లిస్టుకు మన దగ్గర ఉండే ఆధార్కు దీంట్లో మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆ పేరును కొత్త అప్లికేషన్లో జతపరిచి బిఎల్ఓకి ఇస్తే మంచిది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇది జరగడం లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఓట్లు తీసేసేదానికి ఆస్కారం ఉంది. చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ముస్లిమ్స్ ఓట్లు ప్రతి వార్డుకు 100, 200, 300 తీసుకుంటారు. ఆ రాష్ట్రంలో లక్షల కొద్ది ఓట్లు తీసేస్తారు. 1,50,000, 2 లక్షలు. ఏది సార్ అంటే బీజేపీ పొత్తు ఉంటే ముస్లిమ్స్ మనకు ఓట్లు వేయరు అనేది ఒక భావన కలిగింది. ఓటు అనేది అక్కడ నిలబడిన వ్యక్తిని బట్టి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళు ఊహించుకున్నట్లు కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాలతో రాజకీయాలు చేసేది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. అందుకనే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏగా హార్డ్ వర్క్ చేసేవాడు. అంటే వార్డులో ఉండి ఎవరినైనా అడిగేవాడు, ఇంకోరు ఉండేవాళ్ళు, చదువు వచ్చినోడు బిఎల్ఏకి ప్రతి ఒక్కరు చేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొత్త నాంది పలికినారు ఈ రాష్ట్రంలో. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వ్యవస్థలు కూడా బయట కూడా అట్లే ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. జిల్లా అధికారులను కూడా లెక్క చేయడం, కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ లెక్క చేయడం. ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు జేసీ కుటుంబానికి తొత్తులై ఉన్నారు. తొత్తులు అంటే గుమాస్తాలై ఉన్నారు. అంతే వేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలై ఉన్నారు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమస్తాలుగా ఉండాలి. గుమస్తాలుగా ఉన్నప్పుడు మనం పోయి అడిగితే వాళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు చేయలేదు అని మనం బాధపడేదానికన్నా వాళ్ళ దగ్గరకు పోయేది మర్చిపోయేదే మేలు. మనం కేసులు పెట్టిపోయినా కేసులు తీసుకోవచ్చు. ఏంటికంటే మన పాపము తాడిపత్రి మీద పెద్ద సింపతి ఉంది ప్రభాకరన్. ఆయన ఏడుస్తాడు, కన్నీరు కాల్స్తాడు, నాకు అన్యాయం జరుగుతుందంటాడు. తాడిపత్రి ప్రజలకు నేను సేవ చేస్తా అంటాడు. ఏ సేవ చేస్తాడో నాకు తెలుసు, కానీ ఆయన తాడిపత్రి ప్రజల్లో నేను సచ్చినా కూడా డ్రైనేజ్లో డబ్బులు కలుపుకుంటాను. అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏముందో ఏం కథో మీకు అందరికీ తెలుసు అంటుంది. ఆయన ఉండే ప్రేమ, ఆయన కన్నీళ్ళు.
నిత్యము పబ్లిక్ను ఏడిపించుకొని తినేది తప్ప ఉండదు. ఎప్పుడైనా కానీ నేనైతే అధికారులను అన్నానో సారని సంబంధిస్తాను. ఆయన అయితే ఒరే అని మిగతాటి వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టేది ఆన్వాయితీగా వచ్చింది. ఈ పోలీస్ అధికారులు కూడా ఆ టైంలో నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మా కర్మ నాయుడు ఉద్యోగం చేసేదంట. మళ్ళా అది అయిపోతానే పొద్దున్నే గ్యామ్లింగ్ పోతాడు. సార్ నేను ఫలానా సాట గ్యామ్లింగ్ పెట్టుకుంటాను ఎట్లంటే నాది ఎంతో ఇచ్చిపోరా 30 నుండి 50 పెట్టుకున్నారట. ప్రతిరోజు 30,000 అంటే వాడు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్షన్. అంటే ఒక స్టేషన్కు ఒక ఆఫీసర్ స్టేషన్ ఆఫీసర్కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎవడోడు మంగతాయి ఆడించాడు, ఎవడు మటక ఆడించాడు, ఎవడు కదా. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికీ కూడా డైలీ పేమెంట్ పోలీస్ అధికారులు, మటకా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా వాళ్ళకైతే నాకు తెలుసు కానీ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా గంజా నేర్పిస్తాను కాబట్టి గంజా గురించి నాకు ఎవడు డబ్బులు ఇస్తాడు ఏమో తెలుసు కాబట్టి గంజా అయితే తాడిపత్రుల్లో పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు తాగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడతారు, తిడతారు, పోలీసు వాళ్ళు కేసులు రాసుకోవడం లేదు, ఇది మంచిగా ఉంది అనుకుంటారు. ఈ సంస్కృతి ఇట్లే కొనసాగదు. ప్రభుత్వాలు తిరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటారు, ఉంటారు. నేను అందరివాది నాయకుని అంటాను. అవకాశం కోసం చూస్తుంట. అవకాశం వచ్చినప్పుడు ఇంతకు 2 ఇంతలు ఖచ్చితంగా తీరుస్తా వడ్డీతో సహా. నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, నేను ఇన్ఛార్జికి వచ్చినప్పుడు గ్రామాలలో తిరిగేటప్పుడు అందరూ అంటాను నేను ఎల్లనూరు పుట్లూరు మాదిరి ఇక్కడికి వచ్చి గ్రామాలలో కక్షలు పెడతా అంటారు. నాయన ఎల్లూరు పుట్లూరు కొడుకు మేము పెట్టిండేది కాదు నాయన, ఆ సంజీవ్ నగర్లో ఉన్న మహానుభావుడు పెట్టిండేది మా కూడా వాళ్ళకి ఆధిపత్యం కావాలి. ఎంతసేపు ఉన్నా మా ఇంట్లో అన్నం తినాలా, మన ఇంటికాడ కాయ ఉండాలి. నేను వచ్చినాక తాడిపత్రుల్లో ఆ పరిస్థితి ఉండకూడదని ప్రతి గ్రామంలో కూడా నేను చెప్తానే వస్తాను. మీరు అన్నదమ్ములు మాత్రం ఉండండి, గ్రామాలలో కక్షలు పెట్టుకోవద్దండి. ఏదన్నా ఉంటే నేనే కష్టమో నష్టమో లాభమో రాజకీయంగా కానీ ఇంకో విధంగా కానీ నేను ఎదుర్కొంటా వాళ్ళని నేను ఎమ్మెల్యే అయినప్పుడు, నేను ఇన్ఛార్జ్ చేసినప్పుడు, ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. అది చెప్పి నేను పొరపాటు చేసిన. ఏంటంటే ఈ విధంగా తాడిపత్రుల్లో అరాచక పాలన జరుగుతుందని నేను ఊహించలే. అంటే మనము కూడా ఓ మార్పు తీసుకొస్తున్నాము, వాళ్ళు కూడా ఆ మార్పు కోరుకొని ప్రశాంత వాతావరణం ఈ కాన్స్టిట్యూన్సీ తీసుకొస్తారనే ఆలోచన నాకు ఉంది. కానీ దాన్ని భిన్నంగా ప్రవర్తిస్తాను. అంటే మీరు వెధవనా కొడుకులు, వైఎస్ఆర్సీపీ లీడర్లు, మీకు ఏమీ తెలియదు, నేను చెప్తాడా నేను చేస్తాడా ఇట్లా చేయాలా, కోతినా కొడుకల్లారా మీరు చేయకనే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి పట్టింది అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనకు అందరికీ గుణపాఠం వచ్చింది. భయపడతా అంటే ప్రతిరోజు భయమే ఉంటుంది. నాకు భయం ఉంటుంది, భయం లేక కాదు, అతనికి భయం ఉంటుంది. అతను జరుగుతుంది కాబట్టి అతను మాట్లాడగలుగుతాడు. ఎవరినైనా ఒంటరిగా ఉండే వాళ్ళని కొడతాను, కొట్టే వాళ్ళని కొట్టినా విధవా అంటే అబ్బా నేను మీతో పని లేదు, నాకు ఎవడోడు దొరుకుతా అంటాడు ఒంటరిగా పోయేవాడు మోటార్ సైకిల్లోనో సైకిల్లోనో హోటల్ కాడ వాళ్ళని కొడతా తప్ప నీ జోలికి నేను రాను అంటాడు. నేనైతే అనుక్షణం ప్రతి గంట కూడా అతని కోసం వెయిట్ చేస్తాను. ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎక్కడ పోయినా అతను పిలిచే నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాను. 61 సంవత్సరం ఉంది నాకు. అబ్బబ్బ అంటే ఒక 10 సంవత్సరాలు బాగా తిరగలుగుతాం. 10 అయిపోయినాక ఎట్లంటే మనం పక్కన కూర్చోబెట్టి మన కోడల్లో పిల్లల్లో ఎవరో అన్నం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైం వరకు నాకు వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. అతను ఏం చెప్తున్నాడు, నీ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఏంటికి ఇప్పుడే చూసుకుందామని చెప్తున్నాడు ఒకసారి ప్రెస్ మీట్. నాకు అంత ఓపిక లేదని కూడా నేను తిరిగి చెప్పిన. మళ్ళా 3 సంవత్సరాలు నేను వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా నేను తిరిగే చెప్పిన. అతనన్న మా కుటుంబాన్ని ఒకనే చెప్పినాడు, నేను వాళ్ళ వంశానంతా రమ్మని కట్ట కట్టుకొని వాళ్ళ వంశానంతా రమ్మని మా కుటుంబ వంశం. నేను రాజకీయంగానే కాదు అన్ని విధాలుగా అతన్ని ఎదుర్కొనేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అందువల్ల ప్రతి ఒక్కరి ఆలోచన కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం అనుక్షణం పనిచేస్తాం. ఏంటికిలే ఎలక్షన్లు 3 ఏళ్ళు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు
చేస్తామా వద్దా అనే ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ప్రతి వార్డులో కూడా నేను క్యాండిడేట్ పెడతా, ఎలక్షన్ చేస్తా, చేసి తీరుతాను. అతను ఎంక్రోచ్మెంట్లు కొడతా, మెటికలు కొట్టుకుంటా, ఫుట్పాత్లు కొట్టుకుంటా బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి మన పార్టీ వాళ్ళు కూడా ఇంకా చనిపోయిన నష్టం అంతా జరిగింది, జరిగేది ఏముంది లేని ఆలోచనలో ఉంటారనేది నా ఆలోచన కూడా కాదు. ఇతను ఈ మధ్య వారం రోజుల కిందట మన కౌన్సిలర్, ఇప్పుడంటే మాజీ కౌన్సిలర్ చిన్నాగిరెడ్డి సెతస్కో ఉంది, దానికి సెతస్కో ఉంటే ఒకవేళ ఉల్లంఘించింటే కోర్టుకు పోయి కమిషనర్ గారు దాన్ని వెకేట్ చేయించి దాని ప్రకారం అతని చట్ట ప్రకారం ఏమన్నా చేసిందట. అట్లా లేకుండా ఇతను మున్సిపాలిటీ అధికారులను జేసీబీలు పంపించి ఈ తాడిపత్రులు ఇంకొక సంస్కృతి కూడా ఉంది, మీరు అందరికి కూడా నేను చెప్తా, ఇది అందరూ మతికి పెట్టుకోవాలా. దిక్చూచి నలుగురు ఉంటారు అతని దగ్గర, మన దగ్గర తిడతా అంటాడు, వాడు విధవ నా కొడుకు, పనికి వాళ్ళ నా కొడుకు, మేము చెప్పినా విన్నాడు అని. ఏంటికి చెప్తా అంటారంటే మన వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి ఆయన చెప్తే వింటాడేమో, ఈయన చెప్తే వింటాడేమో, వాళ్ళ ఇళ్ళ దిక్కు చూస్తుంటే వాళ్ళు మన దగ్గర చెప్తూ వాళ్ళు చేస్తూ వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ నాయకుడిని కాపాడేదానికే ప్రయత్నం చేస్తారు తప్ప మన దగ్గర మాట్లాడేదంతా కూడా ఉత్తమ మాటలు. మీరు అది బాగా గమనించాలా. ఏంటంటే నేను కూడా మాట్లాడుతుంటా తెలుగుదేశం వాళ్ళతో, నేనే మాట్లాడినని ఎప్పుడు చెప్పను. ఎవరెవరు కార్యకర్తలు ఎవరెవరు మాట్లాడుతుంటారు, పెళ్ళిళ్ళలోనో పేరెంటాలనో ఏడైనా కార్యక్రమం మాట్లాడుతుంటారు. మాట్లాడే దాంట్లో తప్పు లేదు, మనం కొలీడ్ అయ్యే దాంట్లో తప్పు ఉంది. మనం కొలీడ్ అయ్యి చేస్తే అది తప్పు. మనం ఎవరితో మాట్లాడినా ఎట్లున్నా అది వేరు, కానీ మనము కొలీడ్ అయ్యి మాట్లాడితే తప్పు. పాపం ఆపినాయుడిది అట్లే జరిగింది. సంప్రదింపులు అతను కొట్టలేక అధికారులు చేతులు ఎత్తేస్తే సంప్రదింపులు జరిపి 2 మెటకలు కొడతాడు, మళ్ళా నీ బిల్డింగ్ జోలికి రాడని సంప్రదింపులు జరిపి ఆ 2 మెటకలు కొట్టిన తర్వాత అక్కడ నుండి ఓ పోలీస్ అధికారి వచ్చి నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోపెట్టుకొని మూతాట ముడక కొట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటి చెప్తున్నా అంటే ఎవరు ఉనికి వాడు కాపాడుకునే దానికోసమే రాజకీయాలు ప్రయత్నం చేస్తారు. అతని ఉనికి అతను కాపాడుకోవాలని చూస్తూ ఉంటారు, మన ఉనికి మనం కాపాడుకోవాలని చూస్తుంటారు. అందువల్ల దాంట్లో పావుగా నేను ఇప్పుడు చెప్పిన ఈ 4-5 మంది ఉన్నారు. వీళ్ళే తాడిపత్రికి దిక్కు చూసి, ప్రభాకర్ రెడ్డి కాదు, వాడు వెధవా, వాడు ఎవరు ఖర్చు అంటాడు తప్ప ఏం కాదు. ఈ 4 డేంజర్. మీకు తెలియంది ఏంటంటే ఈ 4-5 మందితోనే మీకు ప్రమాదం కూడా అందరికీ చెప్పేది. నాకు ప్రమాదమే, మీకు ప్రమాదమే. నేను మాట్లాడినాను కాదు, పెళ్ళిళ్ళలో కానొచ్చి ఏమన్నా బాగుండా అంటే ఏమన్నా బాగుండా అని చెప్తాంట. కానీ వాళ్ళతో మనం ఆలోచన చేస్తే అనుకో మనం పతనం మొదలైనట్లే. దీంట్లో ఎలాంటి ఆలోచన కూడా లేదు. అట్లా నాగిరెడ్డిది అయిపోయింది. ఇతను అన్ని నీతులు చెప్తాడు, ఎన్క్రోచ్మెంట్లు కొడతా, దారిలో లేకుంటే నేను తాడిపత్రిని అభివృద్ధి బాటలో నడిపిస్తా అని చెప్తాడు. నాయుడు కొట్టినాక జీరో రోడ్ కృష్ణాపురంలో వాళ్ళ బంధువు డ్రైనేజ్ పైన పిల్లర్ వేసి బిల్డింగ్ కట్టారు టర్నింగ్లోనే. అది కానరాదా దానికి? డెవలప్మెంట్ ఎంక్రోచ్మెంట్ అంటే నాగిరెడ్డి మెడికల్లో, లేకపోతే నిన్న బీజేపీ లీడర్ రామకృష్ణాడి ఫుట్పాత్ తప్ప అది కానరాదా తనకి? ఏంటి ఇదంతా ఏం లేదు. అతని టార్గెట్ అంతా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఎవరన్నా కానీ ఉంటే అతనికి సరిపోకుండా ఏ వ్యక్తి తాడిపత్రులో ఉన్నా కూడా వాళ్ళవి ఎంక్రోచ్లో కొట్టల్లా అని. అంతెందుకు గాంధీ కట్ట నుండి నంద్యాల రోడ్డు వరకు నోటీస్ ఇవ్వకుండా కొట్టాను రోడ్ అని. ఎక్కడన్నా కానీ నోటీస్ ఇచ్చి తర్వాత కొడతారు, నోటీస్ ఇవ్వకుండా అవన్నీ కొట్టాడు. కొట్టి రోడ్ వేసినాడా వేయలే, డ్రైనేజ్ వేసినాడా వేయలే. ఎవరన్నా డబ్బు ఇస్తారేమో అని చూసినాడు, ఎవరు ఆ సందులో ఎవరు డబ్బు ఇలే. అతనికి లొంగలే. అతని ఇంటికాడికి ఈ 4 పంపించలేదు సార్ రాయబారం. ఈ 4 పంపించింటే పాపం అతను గిట్టుకుంది ఏమో, ఎవరితో పంపించలే రాయబారం. పంపించలేదు కాబట్టి అతనికి అగ్నెస్ట్ ఉండాలనే ఆలోచన, లేకపోతే అతని పార్టీ వాళ్ళకి అతను కూడా కొట్టేసినాడు, వదిలేసినాడు.
ఏమంతెందుకు తిక్కురామ స్వామి మఠం నుండి చింతరాజదేవాల వరకు కొలతలు వేసినాం, మార్కింగ్ వేసినాం. మాజీ మున్సిపల్ చైర్మన్ చేతనైతే కొట్టము. నేను కూడా సహకరిస్తాను. వాడు మొగోడైతే వాడు మీకు చెప్తాడు కొట్టమను, నేను కూడా సహకరిస్తా. పదమ్రా, నువ్వు ఎంత కొలత పెడితే కొడతావు కొట్టు. నీకైతే చేత కాదు. ఆడ ఎవరో ఒకడు ఉంటాడు, నీకు కావాల్సినోడు, వాడు వసూలు చేసుకొచ్చి ఇచ్చాలి అని చూపెట్టుకునే ఇప్పటికి కొడతా. కొట్టు, మార్క్ వేసినావు కదా కొడుతురా. నువ్వు ఎప్పుడు చేసి పెడతావో వితౌట్ నోటీస్ ఇచ్చి కొట్టు. మేము కూడా సహకరిస్తాం మా పార్టీ తరఫున. ఇంకా ఎవరన్నా కనుక ఈ గ్రామంలో పెద్దోళ్ళు ఉంటే కదా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళని నేను కూడా నచ్చ చెప్తా. అయ్యా కొట్టనీలయ్యా ఏమైతాను అవే చేస్తా అని చెప్పి వెంకటేశ్వరుని గుడి సిబి రోడ్లో నిలబడితే ఇట్లా చూస్తే కానొస్తుంది. మనకు కూడా మేలే కదా, కొత్త పాత పోయే వాళ్ళు గుడికి పోవాలని మనల్ని అడగరు. రోడ్లో చూస్తే చంద్రాంజలి కానొస్తుంది. కొట్టమన్న వాడు మొగోడైతే అవి కొట్టాడు. ఏమంటే అది క్యాష్ వచ్చింది. ఇది క్యాష్ రాలేదు కాబట్టి కొట్టాను. ఎలవంక గురించి చెప్తాను. ఎలవంకలో కొలత లేరా అంటే కొలత కూడా కేరు ఎంఆర్ఓలో ఉంది. మున్సిపల్ సిబ్బంది కూడా కొలత లేరు. ఎందుకేరు? దానికి సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళంతా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఉంది. అందువల్ల ఏరు ఇవన్నీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏమంటే సివి రోడ్డు నుండి కాలేజ్ రోడ్డు మార్కింగ్ కూడా పాపం ఆయనే శ్రమపడి కోర్టుకు పోయి తీసుకొచ్చి బాబు ఏమ్మా మనం అధికారంలో ఉన్నప్పుడు అతనే కోర్టుకు పోయి ఇంజక్షన్ తీసుకొచ్చి కాలేజ్ కాంపౌండ్ కట్టకుండా అతనే కొంత ఇచ్చినాడు. కొట్టమను, మేము సహకరిస్తాం కదా. ఇవన్నీ కొట్టాడు. ఏంటంటే అతను ఓట్లు వేసేవాడని ఉంటాడు, అతను డబ్బు ఇచ్చేవాడని ఉంటాడు. దాంట్లో ఏమి నాడని ఉన్నారు. పాపం హోటల్ పెట్టినారు, వాళ్ళ ఇంటికి చికెన్ వైనికే జరిగింది, చికెన్ మటన్ వైనికే. నేను చెప్పేది అబద్ధం కాదు. మీకు అందరికీ ఎవరెవరు మిత్రులు ఉంటారు. ఎప్పుడన్నా ఊరు బయట పోయినప్పుడు మాట్లాడండి. ఏంటికి లేదా దాని గురించి మళ్ళా నువ్వు ఏడన్నంటే మళ్ళీ మాకు ఇబ్బంది అంట. అతన్ని ఇప్పుడు హోటల్ పెట్టుకోమని మాకు అబద్ధాలు అభిరుచి హోటల్. నీ ఏమో మేము హోటల్ పెట్టుకొని ఈ పరిస్థితుల్లో కాంపిటీషన్లో నీ ఇంటికి కేజీలు చికెన్ ఆడపిస్తామని అతను హోటల్ కూడా పెట్టుకోకుండా అతను ఏదో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను. ఇది ఇతని పరిస్థితి. చికెన్ వాయ, రొట్టెలు వాయ, బియ్యంగాలతో వసూలు చేస్తాడు. ఈయన బతుకు, ఈయన కథ. తాడిపత్రి ప్రజలు మంచోళ్ళు అంటారు. ఈయన మంచోళ్ళు కాదు, భయపడతాంటే భయపడించుకుంటాడు కాబట్టి తాడిపత్రి ప్రజలు మంచోళ్ళే. ఒకసారి తిరగబడండి మంచోడని వాడు చెప్పమన్నప్పుడు. ఇప్పుడు మమ్మల్ని ఏమంటాడు, వాడు యాక్సిడెంట్ వచ్చి ఇక్కడ తిడతాడు, వ్యాక్సిన్ పెట్టాలని చూస్తాడు, వాళ్ళు చేస్తాడు. మీరు తిరగబడండి, ఒకసారి కొట్టండి, పెడుతూ కొట్టండి. అప్పుడు చెప్పమను తాడిపత్రి ప్రజలు మంచోళ్ళని. వాడి స్థాయికి పెంచిండేదే మనం. తాడిపత్రి ఓటర్లు అందరూ కూడా కాదు. ఏంటికి డ్రైనేజ్ పైన ఇల్లు కడతారు, డ్రైనేజ్ పేరు చెప్పి మళ్ళీ పీకేస్తారు. ఓపెన్ డ్రైనేజ్లు, ఓపెన్ పైప్ లైన్ల మీద ఇల్లు కట్టి కాంప్లెక్స్లు కడతారు. ఇళ్ళనేమన్నాడు అతని దృష్టిలో ఈడు మనకు తరంగాడు, అవతల పార్టీ సింపథైజర్ అంటే వాడి ముందు అనుక్షణము దోపిడీకే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప ఏదైనా లేదు. ఇవన్నీ ఇతను చేసే అరాచకాలు, అక్రమాలు ఏంటంటే అన్ని ఉన్నాయి. ప్రతిరోజు కూడా నేను వచ్చినప్పుడు, ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు చికెన్ మీద ఒకటి మాట్లాడతాను. ఈరోజు జొర్రొట్టు రోజులు పోయి తీయంగలతో వసూలు చేస్తాడు, చికెన్తో వసూలు చేస్తాడు. వాడు ఏమిట్లో వసూలు చేయడానికి లాస్ట్కు మున్సిపాలిటీ చెత్తేసేకి వీరాపురం కాడ గుంతలో లేస్తాడు. ఇంతకుముందు అన్న ఉండేది అక్కడనే, హుసేన్పురం కాడనే అన్న ఉండేది డంపు స్టీల్ ప్లాంట్. అది ఖాళీ చేసి అక్కడ వాళ్ళ వర్గీయులకు మేలు చేసే దానికోసం ఆ డంపు తీసుకుపోయి ఆ మట్టి కోసం తోలిన గుంతలలో మట్టి వేస్తాను. వీటి వరకు ఇప్పుడు వరకు కూడా లేదు. అంటే అతను చెప్పేటివేమో శ్రీరంగ నీతులు, చేసేటివేమో పనికి వాళ్ళ పనులు. అందరికీ నమ్మిస్తారు. నేను ఏందో తాడిపత్రిని ఒక
అద్భుతమైన తాడిపత్రిని తీర్చొస్తాను. అద్భుతమైన తాడిపత్రి కాదయ్యా, జేసీ కుటుంబం మాత్రమే అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరూ భ్రమంలో పడాకండి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులను కూడా బేఖాతరు చేసినారు. ఎవరన్నా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు పోతే, నువ్వేమన్నా మాకు ఓటేసినావా, మీ వాళ్ళని చూసి ఓటేచ్చంట. వాళ్ళకన్నా సిగ్గుండాల. ఓ సీటు పోతే పోయా, మేము ఓటేనికి పోకుండా మానుకుందామని వాళ్ళకన్నా సిగ్గుండాల. వీళ్ళకి సిగ్గు లేదు, అతనేం మాట్లాడేది మాట్లాడతానంటాడు. సిగ్గు, మానం, పౌరుషం అనేది మనిషి అయి పుట్టినాక ఉండాల. అది వీళ్ళకు లేదు, వానికి అంతకు లేదు. యాటికి పోతారులే, ఎన్ని తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు చూసే నాకు ఓటేస్తారు కదా, యాటికి పోతారులే అంటారు. అదే ఇంటి పక్కన వాడు తిట్టమను వెంటనే కొట్లాడిపోతారు. ఏమయ్యా ఇంటి పక్కన ఎందుకు కొట్లాడిపోతారు? వాడు తిడితే తిట్టించుకొని ఇంటికి పోయి ఏమంటే అన్న నవ్వుతా తిట్టా అని చెప్తారు. మళ్ళా వీళ్ళు చెప్పేది కూడా అన్న నవ్వుతా తిట్టా, ఏమిలే అన్నని అట్లా అనుకోకూడదుప్పా, మనం పైన చూడాలని. ఏంది ఇది? పైన చూసేది, కింద చూసేది, చెప్పు దెబ్బలు తినేది మనము. పైన చూసేది, వాడికి వేసేది, వాని అధికారంలో కూర్చోబెట్టేది, కూర్చోబెట్టినప్పటి నుండి మెడి దెబ్బలు తింటారు. అవసరమా? ఎవరన్నా పోతే కొడుకు చూస్తే నా మెదాయి 70 ఏళ్ళలో కూడా ఏం పుల్లన్నా ఏం వెళ్ళన్నా ఏమని అన్న అనే మాట వీళ్ళకు రాని కూడా రాదు. ఎవరి గౌరవం వీళ్ళు అనేది రాదు. ఇంటికాడికి పోతే వాని కొట్టి ఈయన కొట్టి వాని తిట్టి వీళ్ళకు లాస్ట్కు వాని కొట్టి ఈయన కొట్టని కొట్టించుకున్న వాళ్ళంతా ఎప్పుడోసారి వాని కొడతారు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మన్నాడు ఏదో ఒక రోజు అయితే జరుగుతుంది. భయం లేదు, ఇంకోటి లేదు. నేనేమన్నా పడతారు, ఏమన్నా ఏం చేసినా కూడా ఉంటారనే ఆలోచన తప్ప అతనికి ఏరే ఆలోచన కూడా తెలుసు. రంజాన్ పండుగ అంతా 15 రోజులు 20 రోజులు అయింది. రంజాన్ ముస్లిమ్స్కు చాలా పవిత్రమైన పండుగ. మన హిందువులకు ఉగాది ఉంటుందో ఆ విధంగా అంతకన్నా పవిత్రంగా చేసుకుంటారు వాళ్ళు. 4 రోజులు ఒక్క పొద్దులు ఉన్నాయి. వాళ్ళు మసీదులో ఏందో కట్టుకోవాలా చేయాలంటే కాళ్ళు ఇరుగొడతా, చేతులు ఇరుగొడతా. ఎట్లా కడతారు? నేను 10 లక్షలు ఇస్తాను, 40 లక్షలు ఇస్తాను చెప్తాడు తప్ప వాడి ఇచ్చిన పాపాన్ని కూడా పడింది. వాడి జీవితం అంతా కూడా సొంతం లేక 40 లక్షలు ఏ దేవాలయానికి ఇచ్చినాడు? హిందువులకి ఇచ్చినాడు, ముస్లింస్కి ఇచ్చినాడు, క్రిస్టియన్ కూడా ఇచ్చినాడు. మాటలేమో చెప్తాంటారు. మళ్ళా చెప్పేదేమి? మీతోనే స్టేట్మెంట్ ఇప్పించాడు. అన్న చెప్పినాడు 40 లక్షలు డబ్బులు ఇస్తాడు మన దేవాలయానికి, 10 సెంట్లు స్థలం ఇచ్చాడు అన్న, మనకు ఉండాల ముస్లింస్కి అందరికీ, ఆయనే పెద్ద దిక్కు అని చెప్తాడు. కానీ ముందు పీకేది మీ దేవాలయాల దగ్గరికి వచ్చాడు. ఈ 3 వీకేది, ఆ 3 వీకేది. నాకు మధ్యగుండంగా తరకా వీకినాడు. ఇప్పుడు ఎందుకు వీకెళ్ళని ఆలోచన చేస్తాడో తెలుసు. ఏందైనా పీకినికి ప్రయత్నించి వాడిని వీపుతారు ఈసారి. అది బట్టి ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేకపోయినారు. ఈరోజు రాజకీయ పార్టీలందరూ అండగా ఉంటారు. అందులో నేనైతే ఖచ్చితంగా ఉంటాను. మీరు పిలిచకపోని ఉండకపోని నేనైతే ఖచ్చితంగా ఉంటాను. మీలో 100 మంది ఉంటే 101 వాడు నేను ఉంటాను వెనకాల. కానీ ఏంటి చెప్తున్నా అంటే ఈ అరాచకాలు యాడో సాటి నిలబడకపోతే మనం ఎవరు తాడిపత్రులు ఉండాల్సిన అవసరం లేదు. వలస పోవాలి. ఈ బానిస బతుకులు బతికే బదులు, ఇంత నీచంగా బతికే బదులు వలస పోవాలి. ఈ కదిరి ఇట్లా పోతారు. కరువు వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడో కేరళలో ఎక్కడంటే అక్కడ బతుకుతాను. అట్లా పోయి బతికేది వీళ్ళు బయటకు పోయి ఏమి మన ఇంట్లో మన అన్నం తిని, మన బట్ట కట్టుకొని, మన ఇల్లు పెట్టుకొని, మనం నీళ్లు తాక్కుంటూ వారి ఇంటికాడ బానిసత్వం చేయాల్సిన అవసరం ఏం లేదు. అందరూ కూడా ఆలోచన చేయండి. భయపడి బతికేదానికన్నా మన ఇంట్లో మనం కూర్చునేది మంచిది. వాడేందో అంటాడు, వీడేందో అంటాడు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కాడికి పోతాంటే నన్ను బెదిరిస్తారు, వాడు తిడతాడు, వీడు తిడతాడు. ఎన్ని రోజులు భయపడతారు? ఎన్ని రోజులు ఉంటారు? నువ్వు పీకితే అసలు మెట్టులు వీకినట్టు పీకుతాడు. అంతకన్నా ఏం కాదు కదా, అంతకన్నా ఏం కాదు. మనిషినే సంపడు కదా. ఎవడన్నా తాడిపోతాడో బంగాకడో కొడితే ఒక ఏడు కొడతాడు, పోతాడు. పోలీసులు వాళ్ళకి మద్దతు ఇస్తానే ఉంటారు. ఈ వ్యవస్థలన్నీ మారాలంటే మనలో కూడా చైతన్యం కావాలి. చైతన్యం రానంత వరకు ఈ విధంగానే గ్రామాలలో కక్షలు పెడతా అంటాడు.
టౌన్లో చూస్తే ఒక రోజు పోతుంటే ఆ హోటల్ కాడ ఈడ టీ తాగితే వాళ్ళని పడుతూ అంటారు. ఇదే పరిస్థితి. ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళకి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం వచ్చినాక నేను ఖచ్చితంగా సాయం చేస్తాను కూడా. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 4 సంవత్సరాలు ఉన్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు చేస్తాంలే, ఇంకో 6 నెలలు ఉందాం, ఇంకా సంవత్సరం ఉందాం అనేది మర్చిపోండి. పార్టీ కోసం పనిచేయండి, నా కోసం కాదు. ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు కాబట్టి నేను కష్టపడతాను. రేపు పొద్దున ఇంకోరు పెట్టినప్పుడు వాళ్ళ కోసం మనం చేయాల. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనకు నాయకుడు అంతే. ఇక్కడ నేను కార్యకర్తనే, మీరు కార్యకర్తలే, అందరూ కార్యకర్తలే. మనకు ఉండేది ఒకటే లీడరు, ఆయన మాటే మనకు ఇది. అందువల్ల ఆయన ఎవరిని పెట్టినా ఈరోజు నన్ను పెట్టినాడు, అందరం కలిసి చేయాల. మీరు చేయకోకుండా పెద్దారెడ్డినంత ఏంలే మాకు మేలు అంటే వాడు గెలుస్తానే ఉంటాడు. ఇద్దో ఈ అగసాట్లు పడతాంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పడతా అంటారు. ఖచ్చితంగా పార్టీకి చేసిన వాళ్ళు ఇబ్బంది పడతాడు. వాడేమన్నా ఇబ్బంది పడకుండా ఉన్నాడా? ఇబ్బంది పడతాడు. వాళ్ళు బాగుండి మనం ఒకరమే ఇబ్బంది పడతా అంటే ఉన్నది. చిన్న చిన్న తప్పులు, ఎవరో 10 మంది 5 మంది చేసే తప్పుకు ఆ లోకల్లో మనకు గ్రామంలో కానీ వాటిల్లో కానీ సరిపోకుండా వాళ్ళ కాళ్ళకు ఉండే చిన్న చిన్న దేశాలకు పార్టీ నాశనం అయిపోతుంది. ఎప్పుడన్నా కానీ మనం అధికారంలో ఉండాల, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే తప్ప లేకపోతే ఏముండదు. ఎందుకంటే ఇవన్నీ నేను చూసాను. దాదాపు 2 లక్షల ఓటర్లు దెబ్బతింటారు. మన ఓటర్లతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కానీ, అమాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ దెబ్బతింటారు. ఈరోజు ఇటుకలు పట్టి వాళ్ళ దగ్గర విన్నారు. మాతోనే ఇసుక తోలించుకోవాలా, ఎవరు తోలకూడదు, మున్సిపాలిటీ డెవలప్మెంట్. ఈయనమ్మో ఏ మున్సిపాలిటీ ఏమో అందరినీ కాళ్ళు పట్టుకొని అడుగుతా, వాళ్ళు ఏదో ప్లాన్ ఇచ్చి ఇవన్నీ ఏమంటే కన్నా కాళ్ళు పట్టుకొని వీధి అడుక్కోనన్నా అది మనమన్నా పని చేసుకున్నాం. ఈయనేమో ప్రతిరోజు 30 ఏళ్ళ నుండి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాదు, జేసీ కుటుంబం డెవలప్ అవుతుంది తప్ప మున్సిపాలిటీ డెవలప్ అయ్యే ప్రసక్తి లేదు. అదేందో మాట్లాడితే వచ్చి అతనితో పాటు మనం జోలో పట్టుకొని ఇద్దమ్మా మీ ఇంటికాడ బ్యాచ్ వేసుకోండి ఆ గుంత అని చెప్తాము. అదన్నా వాటికి సిగ్గర్ని వచ్చు. ఏదో ఒకటి చెప్తా అంటాడు, నోరుంది చెప్తారు, వింటారు, ఏదో డెవలప్ చేస్తాడంట. ఒక్క చెట్టు రోడ్డు ఎమ్మిడితే నాటినాడు పచ్చని ఉంది తప్ప దాంట్లో ఒక్కటన్నా విలువైన చెట్టు ఉందా? యాభ చెట్లు, మర్రి చెట్లు, జీవి చెట్లు ఇవి తప్ప ఏంటివన్నీ ఉన్నాయా? వాడు ఒకడు మేధావైనట్లు, తారకత్రులు అందరూ కూడా తెలియనట్లు, వాడు ఏం చెప్తే అది జరుగుతాన్నట్లు, అది ఏది శాసించితే అది ఉంది అన్నట్లు చెప్తారు. ఇక్కడ వ్యవస్థలు నిర్వీర్యం అయినప్పుడు మనం కూడా ఆ వ్యవస్థల దగ్గర అవసరం వచ్చినప్పుడు మనకు ఏకతాటి మీద కూర్చోవాలి. వాళ్ళకి రెడ్ బుక్ ఉంటే మనకు డిజిటల్ బుక్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తెలిసేది కూడా కాదు, యాప్ అందరికి కూడా తెలుసు. ఆ యాప్లో బుక్ చేయండి. ప్రతి ఆఫీసర్ను చూస్తాం మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎట్లా ఉద్యోగం చేస్తారని. మనకైనా మన కుటుంబాలు మనకు అందరూ ఉండేది, వాళ్ళకి లేవు ఆ కుటుంబాలు. లాస్ట్ పోలీస్ అధికారులు అమ్మాయిలను కూడా వేధిస్తారు, తాడబెట్టున్నారు. ఎవరో పోకిరి నాకుడుకులు చేసే పని పోలీస్ అధికారులు చేస్తున్నారు. ఫోన్ నెంబర్ తీసుకొని టార్చర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎస్పీ కలెక్టర్ అనేవాడు లేడు తాడబెట్టుల్లో, ఏదున్నా చేసే కుటుంబమే. అందుకే వాళ్ళు వర తర్ర అమ్మ అక్క అని తింటారు అధికారులను, వీళ్ళు పడతారు. ఏంటంటే పుష్కలంగా ఆదాయం ఉంది. ఒక స్టేషన్ ఆఫీసర్కు ప్రతి నెల 50-60 లక్షల ఆదాయం ఉంది, కింద స్టాఫ్ కాకుండా. అట్లా తప్పుడు యా ఎస్పీ ఏం చేస్తాడు, యా కలెక్టర్ ఏం చేస్తాడు? అందువల్ల దయచేసి మనము అధికారుల మీద నమ్మకం పెట్టుకునే దానికన్నా మనము మన పని చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తే మంచిదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై జగన్.
సైడ్కి పడు